ఆర్టీసీ కార్మికుల సమ్మెకు డాక్టర్ బోగస్ శ్రావణి సంఘీభావం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం మరియు యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్త నిర్వహిస్తున్న సమ్మె కార్యక్రమంలో భాగంగా జగిత్యాల బస్ డిపో దగ్గర నిర్వహించిన సమ్మెలో పాల్గొని ఆర్టీసీ నాయకులకు సంఘీభావం తెలియజేశారు. బీజేపీ రాష్ట్ర నాయకురాలు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగస్ శ్రావణి ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో విలీనం చేసి ఉద్యోగులకు ప్రభుత్వ హోదా కల్పించాలని అన్నారు. కార్మిక యూనియన్లను తక్షణమే పునరుద్ధరించాలి, దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 90 పైగా డిపోల వద్ద కార్మికులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారని, ప్రభుత్వం అధికారికంగా చర్చలకు పిలిచే వరకు సమ్మె కొనసాగుతుందని ఆమె అన్నారు. ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తుంది, కమిటీల పేరుతో సమస్యలను పక్కదారి పట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు కలిగే ఇబ్బందులకు ప్రభుత్వం మరియు యాజమాన్యం బాధ్యత వహించాలని సందర్భంగా ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్మిక నాయకులతో పాటు జగిత్యాల పట్టణ 42వ వార్డు కౌన్సిలర్ నిమ్మల నాగరాజు, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు, గడ్డల లక్ష్మి, కొండ్ర రవితేజ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా ఆర్టీసీ జేఏసీ ఆర్టీసీ కార్మిక సోదరులు, మహిళలు అందరూ కూడా వాళ్ళ కనీస హక్కుల కోసం రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు జగిత్యాల పట్టణంలోని జగిత్యాల డిపో వద్ద వాళ్ళందరికీ వాళ్ళు చేస్తున్న ధర్మ యుద్ధానికి మద్దతుగా మా బీజేపీ పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. 2019లో ఏదైతే వాళ్ళ హక్కుల కోసం తెలంగాణ ఉద్యమం టైంలో ఇందాక ఒక అక్క చెప్తా ఉంది, నేను టైర్ ఆపితేనే మాదంటూ ఒక పాత్ర ఉన్నప్పుడే ఉద్యమం అనేది ఊపొచ్చింది. మేము లేకుండా ఉద్యమంలో ఎక్కడా లేదు. ప్రతి ఒక్కరము కూడా ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం రోడ్డెక్కినాం. అప్పుడు కేసీఆర్ ఏదైతే హామీలు ఇచ్చిండో, మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తా అన్నాడో, మమ్మల్ని విలీనం చేస్తా అన్నాడో, దానికోసమే 2019లో వాళ్ళు పాపం విరామంగా 55 రోజులు చేసిండు. అప్పుడు కూడా వాళ్ళ గొంతులు నొక్కే విధంగా ఎక్కడికక్కడ కూడా అణిచివేసిండు, ఆంక్షలు విధించిండు. అయినా వాళ్ళ ఉద్యమం ఆగలేదు. వాళ్ళు గొంతమ్మ కోరిక కనీస హక్కుల కోసం రోడ్డెక్కిన పరిస్థితి. మరి ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష పాత్రలో వీళ్ళకంటూ హామీలు ఉన్నాయి, అవి నెరవేర్చాలని మాట్లాడిండు. ఇప్పుడున్నటువంటి మంత్రులు, కాంగ్రెస్ నాయకులందరూ కూడా అప్పుడు వీళ్ళ కోసం వీళ్ళకి మద్దతుగా మాట్లాడిన వాళ్ళే. మరి ఇప్పుడు ఏమైనా మీ నోర్లు తెరుచుకుంటలేవా? అప్పుడు ఏదో మైకులు పట్టుకొని మాట్లాడిండ్రు కదా, వీళ్ళు సమ్మె చేస్తుంటే వీళ్ళు పాపం రోడ్డెక్కి అల్లాడుతుంటే అప్పుడు మాట్లాడిండ్రుగా మద్దతుగా. ఇప్పుడు వచ్చి మాట్లాడండి. ఇప్పుడు వచ్చి కనీసం వీళ్ళకు నెరవేర్చాల్సినటువంటి హామీల గురించి మాట్లాడండి. కనీసం ఆలోచించండి, ఒక్కసారైనా ఆలోచన చేయండి. అందులో ఒకటో రెండో నెరవేర్చినా కూడా ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. వాళ్ళు ఏదో గొంతమ్మ కోరికలు కోరట్లేదు. నువ్వు రేవంత్ రెడ్డి ఏం చెప్పినావు? ప్రతి దగ్గర తిరుక్కుంటూ ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన కనీస హక్కులు రాలేదు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మేము ఇస్తాము, ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నావు కదా. ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మేము భారతీయ జనతా పార్టీ నుంచి మా సోదరులందరి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్టీసీ జేఏసీ ఏదైతే ఈరోజు తప్పని పక్షంలో వాళ్ళకి ఇష్టం లేకున్నా కూడా రోడ్డెక్కి వాళ్ళ హక్కుల గురించి అడుగుతూ ఉందో, ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి, వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అదేవిధంగా 2021 నుంచి పే స్కేల్ రాలేదు, అది ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. 30% ఫిట్మెంట్ ఇవ్వాలి. అదేవిధంగా మా మహిళా సోదరి మనులకి కనీస హక్కులు లేవు, ఉద్యోగ భద్రత లేదు. వాళ్ళు పనిచేసేటటువంటి ప్లేస్లలో వాళ్ళకంటూ కనీసమైనటువంటి సౌకర్యాలు లేవు, అవి ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఒక యూనియన్ కూడా లేని పరిస్థితి, అవన్నీ కూడా ఇమీడియట్గా వాళ్ళకి కల్పించాలని, వాళ్ళకంటూ 30 డిమాండ్స్తోని వాళ్ళొకటి రిలీజ్ చేయడం జరిగింది కరపత్రం. మరి ఆ డిమాండ్స్ అన్నీ కూడా నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ నుంచి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకు మద్దతుగా వాళ్ళతో పాటు కలిసి నడుస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కిండ్రు అని అంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కిండ్రు, వాళ్ళు టీచర్లు కానివ్వండి, ప్రతి ఒక్క ప్రభుత్వ దీనికి సంబంధించినటువంటి ఉద్యోగులు కానివ్వండి రోడ్డెక్కిన పరిస్థితి. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు, రైతులు, మహిళలు, అడ్వకేట్లు
ప్రతి ఒక్క వర్గం, ఈ వర్గం ఆ వర్గం అని కాదు, ప్రతి ఒక్క వర్గం అన్యాయం గురైంది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పెనం మీద నుంచి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కూడా ప్రతి వర్గం రోడ్డెక్కింది. అందులో ఆర్టీసీ కార్మికులు అష్ట కష్టాలు పడుతున్నారు. పాపం వాళ్ళకు దక్కాల్సిన కనీస ఒక్క హక్కు కూడా దక్కలేని పరిస్థితి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళతో పాటు ఈ ధర్మయుద్ధంలో మేము కూడా కదం కలిపి ముందుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఆర్టీసీ మా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, దానికోసం మేము కూడా ముందుంటామని మరొకసారి